హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లాంగ్ వీడియో పోస్ట్ చేసి దాదాపుగా 2 వారాల పైనే అయిందనమాట. సో, కొంచెం మానిటైజేషన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇంకా కొన్ని వారాలైతే ఆపేసాను. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. మానిటైజేషన్ కూడా ఆన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్. ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న నన్ను మీరు ఇంతగా సపోర్ట్ చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీకు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదనమాట. థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న వర్డ్ అని అనుకుంటున్నాను. ఇంకా కొందరైతే మంచిగా ఎంత క్యూట్‌గా మెసేజ్ చేస్తున్నారంటే, లాంగ్ వీడియో మీరు పోస్ట్ చేయట్లేదక్క, మీ ఛానల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేసేస్తా అని మంచిగా మెసేజ్‌లు చేస్తున్నారనమాట. నేను చూస్తున్నాను, రిప్లై కూడా ఇచ్చాను. ఏం చేద్దాం కుదరలేదండి. చెప్పాను కదా, మానిటైజేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇంకా అప్లోడ్ చేసినా మనకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఛానల్ స్టాప్ అయిపోయింది కదా అనేది నా ఉద్దేశం. ఈ వ్లాగ్ అయితే ఎప్పుడో షూట్ చేసుకొని అలాగే ఉంచానన్నమాట. ఎడిట్ కూడా చేసుకున్నాను. ఎప్పుడు మానిటైజేషన్ ఆన్ అయిపోతే ఇంక అప్పుడు అప్లోడ్ చేసేద్దామని. ఇక నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయండి. అంతకు ముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మొన్న సండే రోజు తీసిన వీడియో అన్నమాట. సండే అనుకుంటామే కానీ సండే రోజే ఎక్కువ పని అయితే ఉంటుంది. మార్నింగ్ 6 అయినా కూడా ఇంకా తెల్లారట్లేదు అనమాట. అయినా పని ఎక్కువ ఉంది కదా అని నేను మార్నింగ్ ఇంకా 5:30కే లేచి బయటకు వచ్చేసాను అనమాట. ఇంటి ముందు అయితే ఇంకా చిమ్మేశాను. మా వారైతే నైట్ ఇంకా కోళ్ళని కప్పలేదనమాట. ఇంకా అలాగే గూట్లన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి. ఇంకెలాగో దేవుడి దయ వల్ల కుక్కలు ఏం రాలేదనుకుంటా. కోళ్ళన్నీ ఇంకా బయటకు వచ్చేసి 5:30కే తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఇంటి ముందు చిమ్మేసిన తర్వాత అంట్లన్నీ బయట పెట్టేశాను. ఈ వంటగదంతా గ్యాస్ అంతా కూడా చిందరవందరగా ఉంటేను అంతా క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మా అమ్మాయిని సంకలో ఎత్తుకొని పని చేయాల్సి వస్తుంది అనమాట. అంటే వంట చేయడం లాంటివి చేస్తూ ఉంటాను కదా, ఆమె చేతులు ఊరుకునే ఉండవుగా. ఏ పసుపు పారేయడమో లేదంటే ఉప్పు పారేయడమో అలా చేస్తూ ఉంటుంది. సరేలని కింద వదిలేస్తేనేమో కింద నీళ్లు పారబోస్తూ ఉండిద్ది, ఇంకా బియ్యం పారబోస్తూ ఉండిద్ది, ఏదో ఒకటి చేస్తానే ఉండిద్ది అనమాట. ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని మనం ఇంకా పట్టించుకోకూడదు. మన పని అవ్వాలంటే ఇంక వాళ్ళు ఏం పారబోసినా తర్వాత క్లీన్ చేసుకోవచ్చులని ఇంకా అలా వదిలేస్తాను. కిచెన్ని నేను ఎంత క్లీన్గా ఉంచుకుందాం అనుకున్నా కూడా అస్సలు నా వల్ల కావట్లేదు. నేను ఎక్కడుంటే మా అమ్మాయి ఇంకా అక్కడే ఉండిద్ది అనమాట. దానితోడు మా పెద్దమ్మాయి కూడా నన్ను విడిచిపెట్టి ఇంకా వెళ్ళరు, పక్కకి వెళ్ళి ఆడుకోరు. వాళ్ళు మధ్యాహ్నమో సాయంత్రం ఆడుకుంటారు కానీ నేను వంట చేసే టయానికైతే ఇంకా వంటగదిలోకి వచ్చేస్తారు. ఇంకేం చేద్దామండి, ఇంకంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే పని కొంచెం నిదానంగానే చేస్తాను, అంతా క్లీన్ చేస్తాను అనమాట. హడావుడిగా చేయను, నిదానంగానే అన్ని పనులు చేసుకుంటాను అనమాట. కొంచెం లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా. ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకొని కింద అంతా చెత్త పడింది కదా, అంతా ఊడ్చేస్తున్నాను. బట్టలు నానబెట్టి అంట్లు బయట పెట్టి గ్యాస్ క్లీన్ చేసే లోపలే తెల్లారిపోయింది కూడా. ఇంకా అలా మాట్లాడుకుంటూ లడా ఇంకెళ్ళిపోతే మీకు నేచర్ సౌండ్స్, పల్లెటూరులో ఉండే కొన్ని సౌండ్స్ మిస్ అయిపోతారు కదా, అందుకని అక్కడక్కడైతే కొన్ని బిట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిందా అయితే కమెంట్ చేయండి, లేదంటే మాట్లాడుకుంటే వెళ్ళండి అక్క అంటే మాత్రం సరే, అది కూడా ఏదైనా చిన్న సజెషన్ అయితే ఇవ్వండి. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత అంట్లయితే తోమేస్తున్నాను. నిన్నైతే అసలు పిల్లలు కానీ నేను కానీ అన్నం వండానే కానీ అసలు ఎవరు తినలేదు. ఎందుకో మరి నాకు కూడా అర్థం కాలేదు. ఎక్కువ ఒకసారి తక్కువ అయితే నెక్స్ట్ ఏంటంటే తక్కువైంది కదా అన్నం, కొంచెం ఎక్కువ వండుకుందాం అన్నట్టుగా వండేస్తాను. కానీ ఆ రోజు మాత్రం ఎవరు తినరు, ఇంకా అన్నం అలా మిగిలేసిద్ది. ఆల్మోస్ట్ నేనైతే అన్నం కొంచెం వేస్ట్ చేయడానికి ఇష్టపడను. ఇంకా సద్దన్నం ఉన్నా సరే నేనే తినేస్తాను. పిల్లలకి కానీ మా వారికి కానీ వేడన్నం ఏమైనా ఉంటే పెట్టేస్తాను అనమాట. కానీ ఆ రోజైతే ఇంకా అన్నం ఉదయంది సాయంత్రం దాకా అలాగే ఉంది. సాయంత్రం కూడా తిన్నాము, ఇంకా మిగిలింది ఇంకా పారబోసేసామన్నమాట. కోళ్ళకి వేసేసాను. వేస్ట్ అవడం లాంటి ఏముండదు కానీ కోళ్ళో లేదంటే కుక్కలో, వీధి కుక్కలో అవి వచ్చి తినేస్తాయి. చూసారా నా పని ఎంత నిదానంగా ఉందో. నేను నిదానంగానే చేసుకుంటాను, లేట్ అయినా పర్లేదు.
కానీ పనులన్నీ కూడా క్లియర్ చేసుకుంటాను. దాదాపుగా 11, 12 అయిద్దనమాట మధ్యాహ్నం. నా పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోయి, మా చిన్నమ్మాయి కూడా ఇంకా నిద్రపోయేసరికి 12 అయిద్ది. అప్పుడే నేను ఫ్రీగా ఉండేది. కొందరైతే ఏం కామెంట్ చేస్తున్నారంటే, మీ వారెందుకు ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు, నవ్వరా ఏంటి అని అడుగుతున్నారు. ఆయన సీరియస్‌గా ఉండరు, నవ్వుతారు కానీ ఇంకా ఆయన ఫేస్ అలాంటిది. సైలెంట్‌గా మామూలుగానే ఉంటారు. కాకపోతే అది సీరియస్‌గా కనిపిస్తదేమో వీడియోలో. ఇంకా నా కాళ్ళకైతే పట్టీ మిస్ అయింది. నేను అంట్లు తోముకుంటూ చూసుకున్నాననమాట. ఎక్కడికి పోదులే, మంచం మీదే ఉండిద్దనమాట. ఈరోజైతే దుప్పట్లు కూడా ఉతుకుదామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మామూలుగా మేము పిల్లలు వాడేంత వరకే ఉతుకుదాం అనుకున్నాను. ఇంకా పట్టీ వెతుకుతున్నాననమాట. దొరికింది లాస్ట్‌కి. నా మంచం మీదే ఉంది. అంట్లు తోమేసిన తర్వాత బట్టలు ఉతికే ముందు బియ్యం అయితే నానబెట్టేసుకుంటాను. ఉతికేసిన తర్వాత మధ్యలో వచ్చి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి జాడించుకోవడం, ఆరబెట్టడం లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడ బియ్యం అయితే ఏరుతున్నాను. కొన్ని పురుగులు పడ్డాయి. చాలా రోజులు కొంచెం స్టాక్ ఉండడం వల్ల నల్ల పురుగులు లాంటివి ఉంటాయి కదా, అవి పడ్డాయి అన్నమాట. ఇంకా నీళ్ళు లేవు, మంచి నీళ్ళు ఇంట్లోకి తాగడానికి. అందుకని మా వారిని పట్టమంటున్నాను. మా వారు హెల్ప్ చేస్తారు పనిలో. కొంతమంది ఏంటి వీడియోస్ కోసమే చేస్తారా అని అడుగుతున్నారు. వీడియోస్ కోసం ఏం చేయరు. మామూలుగా నాకు కొన్ని పనుల్లో మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అది నేను ఫుల్ హ్యాపీ అనమాట ఆ విషయంలో. మేము ఏం పని చేసుకుంటామో అదే మేము వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. కానీ పనిమాల ఇంకా వీడియోస్ కోసం ఏ పని కూడా క్రియేట్ చేయనన్నమాట. ఇంకా డైలీ వ్లాగ్ అంటే అదే కదా, మేము ఏం చేసుకుంటామో అది చూపించడమే కదా. మేముంది ఇంట్లో నలుగురమే గానీ, ఈ పిల్లల బట్టలు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి. ఉదయం, సాయంత్రం స్నానం చేస్తారు. మధ్యలో ఆడుకున్నప్పుడు మురికి చేసుకుంటారు. అలా ఇంకా వాళ్ళకి బట్టలు మారుస్తూ ఉంటాను కదా, అందువల్ల వాళ్ళ బట్టలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ చిన్ని బట్టలు ఉతకాలంటే కొంచెం విసుగొస్తది. ఇంకా వంట చేసే ముందు మామూలుగా దుప్పట్లు అయితే నానబెడదామని తీస్తున్నాను. మా అమ్మాయి ఏమో ఇంకా పడుకొనే ఉంది. లెగిస్తే ఉతుకుదామని అలాగే ఉన్నాను, కానీ ఆమె లేచేటట్లేదు. అందుకని ఇంకా తీసుకొచ్చి బయట ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇంకా దుప్పట్లన్నీ కూడా తీసుకొచ్చి నానబెడుతున్నాను. వంట చేసే ముందు ఇంకా నానబెట్టేస్తే వంట అయిపోయిన తర్వాత ఇంకా ఉతికేయచ్చు. అంతలో పిల్లలు కూడా లెగుస్తారు కాబట్టి వంట కూడా రెడీ అయిపోయింది కాబట్టి తినిపించవచ్చు అనమాట. అలా ప్లాన్ చేసుకుంటాను కొన్ని పనులైతే. ఇంకా దుప్పట్లయితే మేము వాడుకునేంత వరకే నానబెడుతున్నాను. ఇంకా ఉతకాలంటే నడుములు నొప్పి వచ్చేస్తాయి. మామూలుగా అయితే నేను పల్చటి దుప్పట్లే వాడతానన్నమాట ఉతకలేక. ఇంకా సమ్మర్‌లో పల్చటి దుప్పట్లు వాడతాను. ఇంకా మామూలుగా మన వింటర్‌లో మాత్రం కప్పుకోవడానికి మా ఆయనకి, మాకు, పిల్లలకి కప్పుకోవడానికి మాత్రం ఒక 2 కొంచెం మందపు దుప్పట్లయితే ఉన్నాయి కదా, అవైతే నేను ఉతకలేకపోయాను. ఉతకడానికి ఇంకెలాగలా ఉతికేస్తాం కానీ జాడించేటప్పుడు మాత్రం చేతులు నొప్పులు వచ్చేస్తాయి. మా వారు అప్పుడే ఇంకా చేలోకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. కొంచెం జాడించి వెళ్దురు కానీ అంటే ఇంకా ఆగారనమాట. మా వారు హెల్ప్ తీసుకొని మొత్తం జాడిచ్చేసి
ఆరబెట్టేస్తున్నాను. దుప్పట్లన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా మా పిల్లలకి ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట. టమాటా ఎగ్ కర్రీ చేశాను. ఆ రోజు సండే కదా, మార్నింగ్ చేశాను. నైట్ అయితే చికెన్ తీసుకొస్తారు. మేమైతే మార్నింగ్ తెచ్చుకోము. ఉదయం మధ్యాహ్నం 3 పూటలు తినాలంటే చికెను కష్టమే అనమాట. తినరు, మేము కూడా తినము. ఒక నైట్ ఒక పూటే తింటాము. ఇంకా పిల్లలైతే టమాటా ఎగ్ తినను అనేసరికి వాళ్ళకి పెరుగుతో పెడుతున్నాను. మా పెద్దమ్మాయి అయితే పెరుగులో కంపల్సరీగా ఉల్లిగడ్డ ఉండాల్సిందే, లేదంటే పక్కన ఏదో ఒక పచ్చడో ఏదైనా కర్రీయో అది ఉండాల్సిందనమాట నంచుకోవడానికి పెరుగులో. ఇంకా ఎగ్ కర్రీ కదా, ఇంకా ఎగ్ పెరుగు కలిపి తినకూడదు అంటారు కదా, అందుకని ఉల్లిగడ్డ అయితే వేశాను. ఇంకా వాళ్ళు అన్నం తినేసిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నానాలు చేపియాలిగా, ఇంకా స్నానానికి అనేసి పొయ్యి అయితే ముట్టించేసి వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను అనమాట. వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత వేడి నీళ్ళు కాగే లోపల టైం ఉంటుంది కదా, అప్పుడు కనకాంబరాలు అయితే కట్టేస్తున్నాను. ముందు రోజు కోసాను అనమాట, సండే అంటే సాటర్డే రోజు కోసాను. కానీ నాకు కట్టడానికి కుదరలేదు. ఫ్లవర్స్ అయితే బాగా విరగబోస్తున్నాయి, కానీ నేను కోసి కట్టాలంటే వీళ్ళతో అసలు అవ్వదు. అసలు నాకు ఫ్లవర్స్ కూడా కట్టడానికి ఫ్లవర్స్ అని నలిపేస్తూ ఉంటారు. చూసారు ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారో. మా చిన్నమ్మాయి ఉంది కదా, అమ్మో అసలు మా పెద్దమ్మాయిని ఆమె జుట్టు పట్టుకొని లాగిద్ది, గీరిద్ది, కొరికిద్ది, మళ్ళీ ఆమె ఏడ్చిద్ది అనమాట. వీళ్ళ అల్లరి తట్టుకోలేక ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా కట్టలేదు, కొన్నే కట్టాను. మా అమ్మాయి వరకు నేను కట్టి, కొన్ని అయితే ఇంకా మరుసటి రోజు ఆమె స్కూల్కి వెళ్ళిద్ది కదా, ఇంకప్పుడు కట్టి తల్లో పెట్టవచ్చులని కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎలాగో మా ఆయన ఖాళీగానే ఉన్నారు కదా, అందిమని చెప్తే వచ్చి కూర్చున్నారు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారు అనమాట. ఆమె ఫస్ట్ కొట్టింది, ఈమె ఫస్ట్ కొట్టింది అని. చూసేవాళ్ళేమో ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆమె కోసుకొని పెట్టుకోవడానికి ఏంది, ఎప్పుడు చూసినా చింపిడి జుట్టుతోనే ఉండిద్ది అనుకుంటారేమో మరి. కానీ నేను త్వరగా ఇంట్లోనే ఉంటాను కదా, త్వరగా తల దూకొని ఫ్లవర్స్ కూడా పెట్టుకోవడం అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కొంత వీళ్ళ వల్లే నేను కొయ్యననమాట. కోసినా కూడా కట్టడానికి టైం కుదరదు. ఇలా దారాలు లాగేస్తూ ఉండిద్ది మా అమ్మాయి, ఫ్లవర్స్ అన్ని తీసుకెళ్ళి పడేస్తూ ఉండిద్ది. అక్క చెల్లెలు ఇద్దరు ఒక చోట ఉంటే అస్సలు ఊరుకోరు, గిచ్చుకుంటారు, గిల్లుకుంటారు. ఇద్దరు కలిసి ఏడుస్తారనమాట, ఒకళ్ళొకరు కొట్టుకొని. మళ్ళీ నేను లేకపోతే మాత్రం మా పెద్దమ్మాయి అయితే కొంచెం జాగ్రత్తగానే చూసుకునిద్ది మా చిన్నమ్మాయిని, ఆద్య అని. ఉంటే మాత్రం ఇలా కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళు కొట్టుకుంటేనే అల్లరి కొంచెం. ఇంట్లో సందడంటే ఇంకా అలా కొట్టుకోవాల్సింది, ఏడవాలి, అరవాలి, నవ్వాలి. అప్పుడే కదా ఇల్లు కూడా సందడిగా ఉండేది. ఇంకా మా ఆయన కూడా ఖాళీగా ఉన్నారు. ఫ్లవర్స్ అందిమంటే వాళ్ళని సతాయిస్తున్నారు కదా, వాళ్ళని జడ్జి చేయడానికే సరిపోయిందనమాట. ఎవరిది కరెక్టా ఎవరు రాంగా అని చెప్పడానికే సరిపోయింది. మా అమ్మాయి ఏమో అటు తిరిగి కూర్చొని పాస్ పోసేసింది. ఫ్లవర్స్ అన్నీ ఆ పాస్లో పోతున్నాయి అనమాట. ఇంకేరేసి ఇంకేడితే ఇలా కాదని కొన్ని కట్టేసిన తర్వాత కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దారం పట్టుకొని లాగేసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఫ్లవర్స్ మళ్ళీ అన్నీ మాలంతా తెగిపోయిద్ది కదా. ఇంక ఇదండి మా డే రొటీన్ అయితే. ఇంకా వీళ్ళతో ఇలాగే ఉండిద్ది. ఇంకా ఇలా కాదులే అనేసి ఇంకా వేడి నీళ్ళు అయిపోయిన తర్వాత ఇద్దరికి స్నానాలు అయితే చేపించాను. స్నానాలు చేపిస్తే మాత్రం 1 గంట ఆడుకొని తర్వాత నిద్రపోతారు. అప్పుడు మాత్రం నేను ఫ్రీగా ఉండి నా పనులు ఏమైనా ఉంటే, అంటే తల దూవుకోవడము, లేదంటే ఇక అన్నం తింటమో, కొంచెం నా సెల్ఫ్ కేర్ ఉంటుంది కదా, అలాంటివి నేనైతే చేసుకుంటానన్నమాట. ఇంతేనండి నా డే రొటీన్. ఇలాగే ఉండిద్ది. మీకు నచ్చిందా అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎటువంటి వీడియో పోస్ట్ చేయాలనేది నాకు కొంచెం సజెషన్ ఇస్తే మాత్రం నెక్స్ట్ ఇంకా అటువంటి వీడియోస్తో మీ ముందుంటాను. సో నా విలేజ్ లైఫ్లో ఇలాగే ఉండిద్ది అనమాట. విలేజ్ లైఫ్ మీకు నచ్చిందా చిన్న కామెంట్లో తెలియజేయండి.